హాయ్ హలో ఎవ్రీవన్. ఈ లాస్ట్ వీడియో కంటిన్యూ అన్నమాట. మొత్తానికి అయితే మేము గోల్కొండ కోటకైతే చేరుకున్నాం. ఇక మేమైతే కార్లోనే ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళినాం అన్నమాట. కానీ అక్కడైతే కార్ పార్కింగ్ ప్లేస్ లేదనేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ వెనకకి వచ్చి కార్ పార్కింగ్ చేసుకొని మేమైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చాలా నిజంగా మేము వెళ్ళేసరికి 3:30, టైం వచ్చేసి 3:30 అయింది. చాలా క్రౌడ్గా ఉంది. అసలు మేము అనుకోలేదన్నట్టు, న్యూ ఇయర్ రోజు కదా, చాలామంది వచ్చారు అన్నట్టు. చాలా అసలు ఎక్కడ కార్ పార్కింగ్ అయితే ప్లేస్ అనేది లేదు. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా చాలామంది జనాలు ఉన్నారన్నమాట. ఇంకా మొత్తానికి అయితే మేము చేరుకున్నాం గోల్కొండ కోటకి. అండ్ ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వచ్చేసి సెకండ్ టైం అన్నట్టు గోల్కొండ కోటకి వెళ్ళడం. ఇక ఫస్ట్ అయితే 2009లో వెళ్ళిన, అప్పుడు మా అన్న వదిన వాళ్ళతో వెళ్ళినాం అన్నట్టు. అప్పుడు నేను హాస్టల్లో చదువుకుంటున్నా. ఇక అప్పుడు వెళ్ళినప్పుడు అయితే అంత జనాలు లేరు అన్నట్టు, కొందరే ఉన్నారు. అప్పుడు ఏ ఫెస్టివల్ లేదన్నట్టు. అప్పుడైతే మేము హాస్టల్ నుంచి నన్ను తోలుకొచ్చి వెళ్ళిరన్నట్టు. కానీ అప్పుడైతే మా ఫోటో తీసుకోవడానికి మా దగ్గర మొబైల్ లేదు, మెమొరీ కోసం అయితే ఒక ఫోటో కూడా లేదన్నమాట. అందుకే ఇప్పుడైతే నిజంగా మళ్ళీ మేమే కలిసి వచ్చినాం, అందరం కలిసి. చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయినాం. ఇంకా టికెట్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు టికెట్ కోసం అయితే వెళ్ళాలన్నట్టు. వెళ్ళగానే చూడండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు, స్టార్టింగ్ అన్నట్టు ఇది. ఇక స్టార్టింగ్ వెళ్ళగానే ఇప్పుడు మేమైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ ఈచ్ క్యాండిడేట్ 25 రూపీస్ టికెట్ వచ్చేసి. ఇక టికెట్ది అక్కడ కూడా కౌంటర్ దగ్గర చాలా మంది ఉన్నాయి. క్యూ అయితే అక్కడ ఒక 1 అవర్ టైం అయింది అన్నట్టు మాకు టికెట్ తీసుకోవడానికి. ఇక్కడ చూడండి వ్యూ అంతా. నిజంగా వెళ్తూనే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అంటే మొత్తం రాళ్ళతోనే కట్టింది కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలన్నట్టు, టికెట్ కౌంటర్. నిజంగా ఇక్కడైతే క్యూ ఎంత పెద్దగా ఉందంటే చాలా మంది ఉన్నారు. 1 అవర్ టైం అయిందన్నట్టు మాకు టికెట్ తీసుకోవడానికి. ఈచ్ వన్ 25 రూపీస్ అన్నట్టు ఎంట్రీ ఫీ. ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాం ఇప్పుడు. మెయిన్ వచ్చేసి గోల్కొండ కోట లోపలికి వెళ్ళడానికి అయితే ద్వారం ఇక్కడనే అండి. ఇదే ఇప్పుడు చూపిస్తూ చూడండి, ఇదేనండి లోపలికి వెళ్ళడానికి. గోల్కొండ కోట లోపలికి వెళ్ళడానికి ద్వారం ఉంది. అండ్ ఇక్కడైతే మెయిన్ ఒకటి ఉందన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఈ ద్వారం అయితే ఎక్కడ ఉందో, ఇక్కడ మనం లోపలికి వెళ్ళగానే వెళ్ళిన వెంటనే ఇక్కడ క్లాప్స్ కొడితే పైన ఉన్న కోటలో వినిపిస్తుందంట. అది పూర్వం. ఇప్పుడైతే మనకు చాలా ఇలా కొడితే మనకు హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అప్పట్లో అయితే దానికి అసలు సాంకేతం ఏంటంటే, ఏదైనా ప్రమాదానికి సాంకేతం అంట. ఇక్కడ ఏదైనా ప్రమాదం వస్తే ఇలా ఇక్కడ క్లాప్స్ కొట్టినామనుకో, పైన ఉన్న కోటలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు ఏదో ప్రమాదం జరుగుతుంది అనేసి. అయితే దానికి రీజన్ అయితే ఇలా అంటారు. ఇక్కడ క్లాప్స్ కొడితే పైన ఉన్న కోటలు కూడా వినిపిస్తుంది. ఇక్కడ చాలా బాగా అనిపించింది. చాలామంది ట్రై చేస్తున్నారు అక్కడ జనాలు. అండ్ ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళైతే నిజంగా వాటర్ బాటిల్, స్నాక్స్ అన్నీ తీసుకొని రావాలి. ఎందుకంటే కోట అంతా పైకి ఎక్కాలి కాబట్టి మనకు మధ్యలో దహం వేస్తుంది. ఏదైనా పిల్లలు స్నాక్స్ అడుగుతారు కాబట్టి మనం బయట నుంచి వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే తీసుకొని రావాలి. మేమైతే తీసుకెళ్ళలేదు అన్నట్టు, ఇలానే వెళ్ళిపోయాం. అంటే తీసుకొచ్చినాం, కార్లో పెట్టేసినాం అంట. అంత ఐడియా రాలేదు. ఇక వెళ్ళాలి అనే హడావిడిలో వచ్చేసినాం అన్నట్టు. ఇక లోపల ఒక చిన్న క్యాంటీన్ ఉంది, అక్కడైతే మేము ఇక్కడ వాటర్ బాటిల్ అండ్ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం అన్నట్టు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఇదైతే కంపల్సరీ అండి. వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇక్కడ చూడడానికి అయితే బాగుంది ప్లేస్ అనేది. మేము కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఫొటోస్ దిగి కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఇక స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి ఇక కంటిన్యూ ఉంటుంది అన్నట్టు. ఇక మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో.
దగ్గర సైడ్కి హైదరాబాద్ లో ఉంటుంది, గోల్ ఉంటుంది, తెలంగాణ స్టేట్ హైదరాబాద్ క్యాపిటల్. చాలా ఫేమస్. ఈరోజు 31st తర్వాత చూడు ఇలాంటి ప్లాస్టిక్ పేపర్లు నిజమా? అవును సంగత ఇక్కడ నిల్చుందా అక్కి జీతం అడుగుతుంది. రాజు ఏలేదు, రాజు పారిపోయినాడు. మనల్ని చూసి పారిపోయింది. సారామతి మసీద్. ఓకే, సారామతి మసీదు అనేది గోల్కొండ రాజా ప్రసాదం ఉన్న సారామతి మసీదు 3 తోరణ ద్వారాలు ఉంటుంది. ఓకే, చూసి ఇక్కడ నుంచి మళ్ళీ ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి. దొరికేశారక్క మాకు. నేను తప్పిపోయినా వచ్చింది. कितना చూసారు నువ్వేంది అంత ఫాస్ట్గా వెళ్ళిపోయినావు? దమ్ము వస్తుంది.
తోసేస్తే ఏం లేదు. మధ్యలో ఉన్న మిఠాటు కదా. వచ్చేసిరా మీరు? ఏడు బిట్టేడి తీసుకుపోయింది అన్న. వచ్చిర్రు. మొత్తం కనిపిస్తుంది సిటీ. సిటీ వ్యూ. ఏంటిది ఇది? బావినా? లోయ బావి. ఆ? ఏది? వామ్మో. ఆ? పాము ఉందంట లోపల. ఏది? నడు ఎవరు లేరు. బుజ్జి దీంట్లో ఎవరుంటుండే? ఇది కాదు, మనం ఇట్లా వెళ్దాం. ఇట్లా వెళ్ళిందా? అట్లా వెళ్దాం. అంతా లాస్ట్ 1 minute అంతా అలసిపోతాం. ఇప్పుడు లాస్ట్ కొన. ఇప్పుడు అమ్మ
మై గాడ్, ఫైనల్లీ వేర్ అవుట్ సైడ్. ఎక్కడ పోవాలక్క? ఫైనల్లీ వీఆర్ టాప్, ఆన్ టాప్. అక్క రండిగా బాబు. నా ఫోన్ వాడుతుంది. గోర్ధనేడి यार आराम से चलो ना. बहुत अरे यार डेवलप मत पीछे भाई. Reel. Super. गोवर्धन काय करत
वीडियो में है లాస్ట్ ఇది ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసి 5:30. बस 2 आदमी ప్లేస్ బాగుందా? ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా నేను సెకండ్ టైం. బాగుందా? ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ. మా కోడలు విత్ మర్దల్ వాళ్ళ పిన్నితో. టైం అయిపోతుంది అనేసి చెప్తున్నారు. फूल भी है 3 साल